సిట్ డౌన్. మీరంతా ఏం చేస్తున్నారయ్యా? 2 years అయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు, కానీ ఇంతవరకు మీరు వాళ్ళని కనిపెట్టలేకపోయారు. సార్ ట్రేస్ అవుట్ చేస్తున్నాం సార్. ఏమిటయ్యా ట్రేస్ అవుట్ చేసేది? వాళ్ళెవరో తెలుసా? వాళ్ళెంత డేంజరస్ మనుషులో తెలుసా? ముంబైలో రైలు బ్లాస్ట్ చేసిన కేసులో వీళ్ళు ప్రథమ ముద్దాయిలు. సార్ ఆల్మోస్ట్ వాళ్ళ జాడ కనిపెట్టేశాం, త్వరలోనే పట్టుకుంటాం సార్. మిస్టర్ మధు, వట్టి కబుర్లు చెప్పొద్దు. వారం రోజుల్లో వాళ్ళని పట్టుకోవాలి. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఓకే సార్. నువ్వా? అవును, నేనే. ఎవరది? నా వైఫు, నా పాప. మన వృత్తికిది అవసరమా? అరవకు. ఈ సొరంగం తవ్విన మేస్త్రి ఆల్రెడీ అయిపోయాడు అనుకుంటాను. నమస్తే బాస్. అరే రారా గుండు, ఎలా ఉన్నావు? బాగున్నా. ఇలా వచ్చావేంట్రా? ఇవన్నీ ఎప్పుడు పంపిస్తారు? ఏంట్రా ఇదేమైనా బియ్యం పప్పుల వ్యాపారం అనుకుంటున్నావా? మినిస్టర్ వస్తున్నాడని ఎక్కడికక్కడ సెక్యూరిటీ టైట్ చేశారు. అవతల కంగారు పడుతున్నారే. మదన్ డాడీ, ఎలా ఏర్పాటు చేశావు? రేపెళ్ళి ఉల్లిపాయలుతో పంపించే ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఓకేనా? అందుకేరా వెంకటరాయుడితో సంబంధం కలుపుకున్నది. ఇంకా చాలా ఉంది. సరే, పైకెళ్ళి ఏర్పాట్లు చేద్దాం. ఏమైందండి? అంత సక్సెస్. ఏమయ్యా చలపతి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడే మేస్త్రి. అతను చచ్చిందే ఇంకా మనకు అర్థం కాకుండా ఉంది. అతనితో పనిచేసిన రామస్వామి కూడా అలాగే చచ్చిపోయాడు. అసలు ఈ ఊళ్ళో ఏం జరుగుతుందా? ఎంతమంది చచ్చిపోయినా కుటుంబానికి 50,000 1,00,000 రూపాయలు అంతున్నాయి కదా. ఎవరి గురించిరా అనేది? ఆ మలేషియా వాళ్ళ గురించేనా? అవును. పార్టీ ఎవరో నీకు తెలుసుగా. ఇది తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇదిగో అను. ఏంటి అను, ఏమైంది నీకు? వెళ్ళి ఇచ్చేసిరా. చెప్తున్నారుగా, వెళ్ళు. ఏంట్రా అది డల్గా ఉంది? అందరూ కలిసి టార్చర్ ఏమైనా పెట్టారా? లేదు, అనుకి ఈ వృత్తి నచ్చలేదట. నచ్చలేదా? ఎందుకంటే? దయచేసి నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే తీరాలా? అవును, తప్పకుండా వెళ్ళాలి. ఏయ్, వెళతానంటే పంపించేయడమే కదరా మన పాలసీ. ఇంతవరకు మనములు వాళ్ళే చచ్చిపోతూ వచ్చారు. ఎవరో తెలియని అమ్మాయి కూడా చచ్చిపోయి ఉంది. అమ్మాయిని చంపేసి 600 ధర కొండ మేంచి కింద పడేశారు. అది కింద పడకుండా సగంలోనే ఆగిపోయింది. నమస్కారం. మీకోసం ఇంటికి వెళ్ళామయ్యా. ఇక్కడ ఉండాలని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. జరిగిందంతా నేను విన్నాను. ఈ మధ్య మన ఊళ్ళో 4 హత్యలు జరిగాయి. అవునయ్యా. ఎస్పీ మనకు కావాల్సిన కుర్రాడే. మీరు భయపడకుండా ఇంటికి వెళ్ళండి. జరగాల్సినంత నేను చూసుకుంటాను. సార్ నమస్తే. కూర్చో. నువ్వు కూర్చో. చెల్లై పెళ్లికి రాలేకపోయాను. నార్త్ సైడ్ డ్యూటీలో ఉన్నాను. శక్తి ఫోన్ చేశాడు, పెళ్లి బాగా జరిగిందని. పెళ్లి కొడుకు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళంట. పెద్ద బిజినెస్ ఫ్యామిలీ. స్వాతి బాగానే ఉందిగా సార్? ఓసారి చెల్లాయిని చూసి రావాలి. దాందే ఉంది. నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పు, ఇద్దరం కలిసి వెళ్దాం. తర్వాత సార్, ఐజీ గారు లైన్లో ఉన్నారు. సరే వస్తున్నా.
సార్ ఐజీ లైన్లో ఉన్నారు. మాట్లాడరా. సారీ సార్, ఏంటి ఫోటో చూస్తున్నారు? వీళ్ళంతా భయంకరమైన క్రిమినల్స్. బాంబేలో పలు హత్యలు చేసి ఎవరికీ దొరకకుండా తప్పించుకుపోయారు. 2 సంవత్సరాల క్రితం ఈ క్రిమినల్ గ్యాంగ్ వరంగల్ రైల్వే స్టేషన్లో దిగారు. ఆ తర్వాత ఏమైపోయారో ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. మా డిపార్ట్మెంట్ నుంచి ఒకటే ప్రెషర్, వాళ్ళని వెంటనే పట్టుకోమని. వీళ్ళంతా ఎన్కౌంటర్ లిస్టులో ఉన్నారు. దొరికారంటే కాల్చి పారేసి ఫైల్ క్లోజ్ చేద్దామంటే దొరకట్లేదు సార్. సారేంటి ఇంత దూరం? ఏం లేదు, ఇటువైపు వచ్చాను, నేను చూసి వెళ్దామని. చూసా. నేనెంత చెప్పినా వెళ్ళలేదు. ఇప్పుడు వెంకట్రాయుడికి విషయం తెలిసిపోయింది. అమ్మా, మేస్త్రి నుంచి ఊళ్ళో ఎంతమందిని వేసేయలేదు. ఇప్పుడు మా మామయ్య అంతే. అయినా మనం ఒక ప్రాణానికి ఇంతనే వాల్యూ కట్టేశాం కదా. తల్లి కొడుకులిద్దరూ ఊరికే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఏ చేయడం మనకేమైనా కొత్త?